మేడారంలో అమ్మవారు విగ్రహ రూపంలో ఎందుకు లేరో మీకు తెలుసా? దీని వెనుక ఒక ఘోరమైన రహస్యం దాగి ఉంది. ప్రపంచంలో ఏ ఆలయానికి వెళ్ళినా విగ్రహ రూపాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ మేడారంలో అక్కడ మాత్రం విగ్రహం ఉండదు, కుంకుమ భరణి మాత్రమే ఉంటుంది. 13వ శతాబ్దంలో సమ్మక్క తల్లి యుద్ధం చేస్తూ గాయపడి అకులూరిపేట వెళ్ళిపోయిందని తల్లిని వెతుకుతూ వెళ్ళిన వారికి ఒక చెట్టు కింద కుంకుమ భరణి కనిపించింది. అది సమ్మక్క తల్లి అని భావించి అది సమ్మక్క రూపమని నమ్మి నేటికి ఆ రూపానికే పూజలు చేస్తూ ఉంటారు, జాతర చేస్తూ ఉంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆ గుట్ట నుంచి కుంకుమ భరణి తీసుకువచ్చిన క్షణంతోనే మేడారం జాతర మొదలవుతుంది. ఆ సమయంలో మేడారం అంతా ఒక అద్భుతమైన శక్తితో కంపిస్తుంది. ఆ తల్లిపై నమ్మకం ఉంటే జై సమ్మక్క సారక్క అని కామెంట్ చేయండి.